కేవలం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయి, ఆ తర్వాత సరైన అవకాశాలు లేక కనుమరుగైపోయిన హీరోయిన్‌లు మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అలాంటి హీరోయిన్స్‌లో ఒకరు 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ శాలిని పాండే. సందీప్ వంగ, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో శాలిని పాండే ఎంతో అద్భుతంగా నటించిందో మనమంతా చూసాము. హీరో విజయ్ దేవరకొండతో పోటీ పడి మరీ ఆమె నటించింది. అంత యాక్టింగ్ టాలెంట్ ఉన్నప్పటికీ ఈ హీరోయిన్ ఎందుకు కనుమరుగైపోయిందో అని అందరూ అనుకుంటూ ఉంటారు. 'అర్జున్ రెడ్డి' తర్వాత 2, 3 సినిమాల్లో కనిపించింది కానీ అవి ఆమెకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. మెయిన్ హీరోయిన్స్ రోల్స్‌కి దూరమై సైడ్ హీరోయిన్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్ చేసుకునే స్థాయికి పడిపోయింది. ఒక హిట్ తర్వాత ఏ హీరోయిన్ గ్రాఫ్ అయినా పెరగాలి కానీ ఈమె గ్రాఫ్ ఏమిటి ఇలా పడిపోయింది అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ రీసెంట్‌గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు చూస్తే ఎందుకు ఈమె అనుకున్న రేంజ్‌లో సక్సెస్ చూడలేదు అనేది అర్థమవుతుంది. ఆమె మాట్లాడుతూ 'అర్జున్ రెడ్డి' తర్వాత నాకు అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నేను నటించే సన్నివేశాలలో డైరెక్టర్స్‌కి నా క్యారెక్టర్ ఎలా ఉండాలో కొన్ని ఇన్పుట్స్ చెప్పేదానిని. కానీ ఒకరు కూడా వాటిని తీసుకునేవారు కాదు. ఒకసారైతే డైరెక్టర్ మేము చెప్పింది చేస్తే చాలు. మాకు ఎలా తీయాలో సలహాలు ఇవ్వక్కర్లేదు అని అన్నారు. నేను కేవలం క్యూట్ అండ్ బబ్లీ రోల్స్‌కి మాత్రమే పనికొస్తానని డైరెక్టర్స్ అనుకుంటున్నారు. నేను అనేక రకాల పాత్రలు చేయగలను. నన్ను సరిగ్గా వినియోగించుకోవడం లేదు. అదే నా బాధ అంటూ చెప్పుకొచ్చింది. ఇలా కెరియర్ ప్రారంభంలోనే డైరెక్టర్స్‌కి సలహాలు ఇచ్చేలా ఇండస్ట్రీలోకి ఈమె పైకి ఎదుగుతుందని ఎలా అనుకుందో అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రేంజ్ ఉన్న హీరోయిన్స్ కూడా డైరెక్టర్ ఏది చెప్తే అది చేసుకుంటూ పోతుంటారు. రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు డైరెక్టర్స్ చెప్పినట్లు చేయలేరు. అంతేకాని డైరెక్టర్ మాటని కాదని వాళ్ళు నటించడం, వాళ్ళకి దర్శకత్వం నేర్పించడం వంటివి చేయరు. ఈమె కేవలం ఒక్క సినిమా హిట్తోనే అలా ప్రవర్తిస్తే ఈమెకు అవకాశాలు ఎందుకు ఇస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.